నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. చెల్ల సుశీల వృద్ధాశ్రమంలో దాతల సహకారంతో 150 మంది వృద్ధులకు అన్నదాన వితరణ. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు చర్ల సుశీల వృద్ధాశ్రమం నందు రామకృష్ణ డిజిటల్ స్టూడియో సేవా సమితి ఆధ్వర్యంలో కలవలపల్లి గ్రామానికి చెందిన ఏలిపే ఆలమ్మ, బ్రాహ్మణగూడెం గ్రామానికి చెందిన ఈడుపుగంటి శివ సిద్ధార్థుల పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలోని 150 మంది వృద్ధులకు అన్నదాన వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ డిజిటల్స్ అధినేత మరియు సోషల్ సర్వీస్ అవార్డు గ్రహీత నిప్పులేటి వెంకటరమణతో పాటు అరిగెల నరసింహారావు, ఉండవల్లి సాయి, బోనాల వెంకటేశ్వరరావు, ప్రముఖ యోగా గురువు పొడుగు నరేష్, కొల్లిపర వీరవెంకట సూర్యనారాయణ, పట్నాల విష్ణుమూర్తి, కొండేపాటి పాపమ్మ, వీరంకి విజయకుమార్, ఎలుపే పాపమ్మ, గుమ్మడి లక్ష్మి, గుమ్మడి అరుణ, ఈదర వీరవెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం తిమ్మరాజుపాలెం గ్రామంలోని లయన్స్ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అన్నదాన వితరణ చేశారు. ఈరోజు జరుగుతున్న ఈ అన్న వితరణ కార్యక్రమం రామకృష్ణ స్టూడియో డిజిటల్ సేవా సమితి నిడదవోలు ఆధ్వర్యంలో కలవలపల్లి వాస్తవ్యులు ఎలిపే ఆర్లమ్మ గారు మరియు బ్రాహ్మణగూడెం వాస్తవ్యులు ఈడుపుగంటి సిద్ధార్థ గారుల పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్న ఈ అన్నప్రసాద వితరణ సుశీలాశ్రమంలో ఉన్న వృద్ధులకు మరియు తిమ్మరాజుపాలెం గ్రామంలో ఉన్న వృద్ధులకు, అమ్మ ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు, నిడదవోలు కైలాస భూమిలో ఉన్న వృద్ధులకు ఈ అన్నప్రసాద వితరణ జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, ఇతర స్నేహితులకు, సోదరులకు అందరికీ మా యొక్క నమస్కారాలు. మరి నిన్న ఆర్లమ్మ గారు మంచి మనసుతో వితరణ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఆవిడ నిండు 100 ఏళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటూ మరిన్ని వితరణ కార్యక్రమాలు చేసి మరిన్ని పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనాలని మా యొక్క రామకృష్ణ డిజిటల్ స్టూడియో సేవా సమితి ఆధ్వర్యంలో మనసారా కోరుకుంటాం జరుగుతుంది. అండ్ మిగతా వారు కూడా అమ్మ కలవలపల్లి నుంచి వచ్చిన అమ్మలందరూ రావాలి. రండి మీరందరూ కూడా చెద్దరిగానే అప్పుడు ఈ బట్టలు టైట్ చేస్తే బాగుంటుంది. కవర్ అవుతుంది. దండం పెట్టి
కింద చదివించాను. అటు చూడమ్మా, ఇంకోటి ఆర్లమ్మ ఎలా రమ్మని